నమస్తే ఫ్రెండ్స్, రవికిషోర్ మాన్కర్ మీతో. మీరందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈఎంఆర్ఎస్ 2023 క్వాలిఫైయింగ్ పార్ట్ 10 మార్క్స్ ఏదైతే జనరల్ హిందీ ఉందో దానికి సంబంధించి మనం ఫైనల్ ప్రాక్టీస్ సెట్స్ తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు అయితే 6 ప్రాక్టీస్ సెట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఒకటి మారథాన్ క్లాస్ ఇవ్వడం జరిగింది. అలాగే తెలుగు రీజనల్ లాంగ్వేజ్ రిక్వెస్ట్ మేరకు అయితే నేను ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను. ఈ రోజు నుంచి కూడా మీకైతే డైలీగా అయితే రెగ్యులర్గా మ్యారథాన్స్ వస్తాయి, ప్రాక్టీస్ సెట్స్ వస్తాయి. తెలుగు హిందీ అయితే వస్తున్నాయి, అలాగే మిగతాయి కూడా వస్తాయి నిదానంగా. సో ఇది మన ప్రిపరేషన్ నడుస్తుంది, బాగా నడుస్తుంది అనుకుంటున్నాను. మీ అందరిది కూడా మీకు ఏవైతే డౌట్స్, కామెంట్స్, సజెషన్స్ ఏవైనా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి, నేను దానికి తప్పకుండా రివ్యూ చేస్తాను. అలాగే ఇంకా మనం చూస్తున్నట్లయితే ఇంకెవరైతే ఈ అయితే సిరీస్ ఉన్నాయో ప్లేలిస్ట్ ఏదైతే చూడలేదు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి చూసేయండి. సో ఇంతవరకు అయితే ఇంకెవరైతే లైక్ చేయలేదు వీడియో లైక్ చేయండి, మీ యొక్క లైక్ నాకు సపోర్టు. అలాగే ఈ వీడియో చాలా మందికి కూడా షేర్ చేయండి. ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తారో, ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసినట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఈరోజు ప్రాక్టీస్ సెట్ ఏదైతే ఉందో ఫైనల్ ప్రాక్టీస్ సెట్ దాంట్లో 7లో అయితే నేను మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. అది కూడా రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో దానికి బేస్ చేసుకొని ఇప్పుడు ఒక మోడల్లో మంచిగా తీసుకోవడం జరిగింది. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడైతే ఇంకొక చాలా మందికి డౌట్ అయితే ఉంది, క్వాలిఫైయింగ్ పార్ట్ అయితే ఉందని చెప్పేసి. టీజీటీ అయితే పోస్ట్ ఉన్నాయో వాళ్ళన్నింటిలో మినిమం 4 మార్క్స్ అయితే మీరు క్వాలిఫై చేయాలి, అట్లయితేనే మీరు పాస్ అవుతారు. మీ యొక్క పేపర్ అనేది ఇవాల్యుయేట్ అవుతుంది. ఏదైతే నాన్ టీచింగ్ ఉన్నాయో దాంట్లో ఓన్లీ స్కోర్ మాత్రమే, కాకపోతే అన్నింటిలో నెగిటివ్ మార్క్స్ అయితే కామన్. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం మనం ఈరోజు. నిమ్న में से कौन सा युग्म असंगत है? కింది వాటిలో ఏది అయితే సరైన జత కాదు అని అడుగుతున్నారు. ఇక మీరు చూసుకున్నట్లయితే దశానన్, బహురిహి, కౌరాహ అని ఉందండి. ఇది చౌరాహ అని చేసుకోండి. ఇది దీనికి చౌరాహ అని చేసుకోండి. కౌరాహ కాదు, అది చౌరాహ. ద్విగు, మాతా పిత, తత్పురుషు, యథాస్థాన్, అవ్యయీ భావ్. సో ఇది మనం చూసుకున్నట్లయితే మన యొక్క ఆన్సర్ వచ్చేసి మాతాపిత తత్పురుష్. అసంగత అన్నాం కాబట్టి మాతాపిత తత్పురుష్ అనేది ఇది మన యొక్క క్వశ్చన్కి ఆన్సర్. ఎందుకు అంటే తత్పురుష్లో ఎప్పుడైనా కానీ విభక్తులు వస్తాయి. ఇక మాతాపిత అనేటువంటి ఉదాహరణ చూసుకున్నట్లయితే మనకు ద్వంద్వ సమాస్లో వస్తుంది. దేంట్లో వస్తుందండి? మనకు ద్వంద్వ సమాస్లో వస్తుంది. సో ఇది ఇక్కడ మీకు ఎక్కడ కనిపిస్తుంది? తత్పురుషులో కనిపిస్తుంది. కాబట్టి ఇది ఆన్సర్ అయితే మనకు ఆప్షన్లో ఇచ్చిన ఆప్షన్లలో మనకు సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో యథాస్థాన్, అవ్యయ భావం. ఎందుకంటే ఫస్ట్ ఇది మనకు యథ అని కనిపిస్తుంది కాబట్టి ఇది మనకు కేవలం అవ్యయలోనే కనిపిస్తుంది. దిగులో ఏముండాలి? నెంబర్ ఉంది కదా, చౌరాహ అని చెప్పేసి ఉంది కదా, సో ఇది నెంబరు. దశానంలో ఏముండాలి? బహురిహి. ఏదైతే 2 పదాలు ఇంపార్టెంట్ కాకుండా ఏదైతే 3వ పదం వైపు సంకేతాన్ని ఇస్తుందో అది మనకు బహురిహి అవుతుంది. సో మన యొక్క ఆప్షన్ చూసుకున్నట్లయితే సి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సెకండ్ క్వశ్చన్ చూడండి. నిమ్న में से విసర్గ సంధి వాలా శబ్ద్ నహీ హై. ఇక్కడ ఏదైతే కింది వాళ్ళు ఇచ్చారో వాటిలోంచి ఒకటి విసర్గ సంధి ఏదైతే ఉందో దానికి సంబంధించినది పదం కాదు అది అంటున్నారు. ఏ పవన్, బి నమస్తే, సి తపోవన్, డి మనస్తాప్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక్కో దాన్ని మనం వీడియోస్ తీసి చూసుకున్నట్లయితే పో ప్లస్ అన్, సెకండ్ చూసుకుంటే నమ ప్లస్ తే, థర్డ్ వన్ చూసుకుంటే తపహ ప్లస్ వన్, ఫోర్త్ వన్ చూసుకుంటే మనహ ప్లస్ తాప్, మన ప్లస్ తాప్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మూడిట్లలో ఈ కింద మూడిట్లలో మనకైతే విసర్గ కనిపిస్తుంది. సో దీంట్లో లేదు కాబట్టి మన యొక్క ఆప్షన్ వచ్చేసి ఏ, పో ప్లస్ అన్. పో ప్లస్ అన్ వచ్చేసి మనకు దీంట్లో ఏ దాంట్లో వస్తుందండి? ఇది మనకు అయాది సంధిలో వస్తుంది. ఇది అయాది సంధికి సంబంధించి ఉదాహరణ, అయాది సంధి. నెక్స్ట్ చూడండి థర్డ్ క్వశ్చన్. అక్ల్ పర్ పత్తర్ పడిన ముహావరే కా సహీ అర్థ హై. అంటే ఇక్కడ ముహావరా ఒకటి ఇచ్చాడు. ఏంటిది మనకు? అక్ల్ పర్ పత్తర్ పడిన. అక్లు ఇన్ ద సెన్స్ మనకి ఏంటంటే బుద్ధి అండి. బుద్ధి ఉందారా మనకు అంటుంటాం కదా, సో ఇది మనకు బుద్ధి. సో బుద్ధి మీద రాళ్ళు పడ్డం అన్నట్టుగా ఏదో ఉంది ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే. సో చూసుకున్నట్లయితే దానికి కరైన మీనింగ్ ఏమొస్తుంది కింద? బుద్ధి భ్రష్ట్ హోనా, బి అపమానజనక్ బాత్ कहना, సి బేఫిక్ర్ హోనా, డి మూర్ఖ బంజానా. మూర్ఖ బంజానా అంటే మూర్ఖత్వంగా ఉండడము, బేఫిక్ర్ హోనా అంటే టెన్షన్ లేకుండా ఉండడము, అపమానజనక్ బాత్ कहना ఏదైతే ఉందో అది ఒక వాడిని కించపరిచేలాగా మాట్లాడడము. ఏ చూసుకున్నట్లయితే బుద్ధి భ్రష్ట్ హోనా. బుద్ధి భ్రష్ట్ అంటే బుద్ధి మతించిపోయింది, బుద్ధి స్థిమితం లేకుండా పోయింది. సో కాబట్టి మన యొక్క ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. నిమ్నలిఖిత్ విలోమార్థి ఉండాలి. విలోమార్థి ఇది కొంచెం వర్డ్ అయితే మీకు తీసుకుని రావడం జరిగింది. ఎందుకంటే విలోమార్థి ఏదైతే వ్యతిరేకము అంటే విలోమ్, వ్యతిరేకార్థి అంటే విలోమార్థి అంటే వ్యతిరేకార్థి అని మనం చెప్పుకోవాలి. వ్యతిరేకార్థ పదము ఏదైతే ఉన్నాయో ఇక్కడ దీంట్లో పదాలు ఉన్నాయో దాని నుంచి ఏది సరైన జత కాదు అని చెప్పేసి ఇక్కడ చూడండి. దిన రాతు అంటే పొద్దున రాత్రి, సఫేద్ కాల తెలుపు నలుపు,
ఆయాత్ నిర్యాత్ ఎగుమతులు దిగుమతులు. ప్రాతః ఉదయ్, ఈ ప్రాతః ఉదయ్ ఏదైతే ఉందో మనకు డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. ఎందుకంటే ప్రాతః ఉదయ్ అంటే రెండు కూడా మనకు ఏంటంటే మార్నింగ్ అనే దానికి మీనింగ్ వస్తుంది. మార్నింగ్ దీంట్లో ఇప్పుడు ప్రాతః ఉందనుకో సాయం అని ఉండాలి. నెక్స్ట్ ఉదయ్ అనుకో అస్త్ అని ఉండాలి. ఉదయ్కి ఆపోజిట్ చూసుకున్నట్లయితే మనకు అస్త్ అని ఉండాలి. సో అస్త్ అని లేదు కాబట్టి మన యొక్క ఆప్షన్ వచ్చేసి డి. ఇంకా ఇప్పటివరకు ఈ వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి. అలాగే మీ వీడియోని చాలా మంది కూడా షేర్ చేయండి. ఇదేంటంటే మన రీసెంట్గా 16-17 రోజున మనకు జరిగినటువంటి ఎగ్జామ్స్ చేసుకొని దానికి అనుగుణంగా ఈ ప్యాటర్న్ తీసుకొని రావడం జరిగింది. ఇలా మోడల్లోనే మనకు క్వశ్చన్స్ అనేది అడుగుతారు. సో అందుకే చాలా మంది కూడా వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క క్లాస్ కూడా మీకు మొదటగా నోటిఫికేషన్స్ వస్తున్నాయి. సో చాలా మ్యారథాన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నేను ఆశిస్తున్నాను. సో నా వంతుకు ఏదో కొంచెం సహాయం మీకు అందిస్తున్నాను. సో మీకు దీనికి సంబంధించినటువంటి డౌట్స్, కామెంట్, సజెషన్స్ ఏమైనా కింద నాకు కామెంట్ తెలపండి. దానికి తప్పకుండా నేను యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ మీకు మంచిగా అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూడండి, నిమ్నలిఖిత్ మే సే బాదల్ బాదల్ కా పర్యాయవాచి నహీ హై. ఇక్కడ ఇచ్చినటువంటి కింది పదాలు ఇచ్చినటువంటి నుంచి ఒకటి బాదల్ అంటే ఒకటి చెప్తా అండి, మేఘాలు. మేఘాలు మేఘాలు తెలుగులో బాదల్ మేఘాలు యొక్క పర్యాయవాచి కానిది ఏంటిది అంటే పర్యాయ పదం కానిది ఏంటిది చూస్తున్నట్లయితే వారీధర, జల్ధర, జలజ, మేఘ. అయితే ఇక్కడ మనకు ఆప్షన్ వచ్చేసి సి ఆన్సర్ కానిది. ఎందుకంటే జలజ అంటే ఏందండి, కమల పువ్వు అంటే తామర పువ్వు. తామర పువ్వు ఎక్కడైతే మీకు పదం చివరన ఈ జా అని కనిపిస్తుందో ఆటోమేటిక్గా అది మనకు నీళ్ళల్లో ఉండేటువంటిది అని వస్తుంది. నీటిలో ఉండేటువంటి అని వస్తుంది మీకు జా కనిపిస్తే. సో ఆటోమేటిక్గా మీరు ఈజీగా అయితే జలజ్ అంటే నీటిలో ఉండేటువంటి తామర పువ్వు, కలువ పువ్వు ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఇంకా మిగతావన్నీ కూడా మనకు ఏదానికి ఈ బాధలకి పర్యాయ పదాలే మిగతా మూడు కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నిమ్నలిఖిత్ మేసే అవ్యయీ భావ్ సమాస్ కా శబ్ద నహీ హై. ఇక్కడ కింద ఏవైతే పదాలు ఇచ్చారో వాటిలోంచి అవ్యయీ భావ్ సమాస్ సంబంధించినది కానిదేది అని అడుగుతున్నారు. ఒకటి ఆజీవన్, బి ప్రతిదిన్, సి సదైవ్, డి యథాశీఘ్ర. సో ఇవన్నీ కూడా మనకు మీరు చూడండి, మనకు అవ్యయభావ సమాసంలో ఫస్ట్ పదమే గుర్తు చూసుకోవాలి. మనకు ఆ ఉంది ఫస్ట్ దాంట్లో, సెకండ్ దాంట్లో ప్రతి ఉంది, ఈ ఫోర్త్ దాంట్లో యథా ఉంది. ఇవన్నీ కూడా మనకు దేనికి సూచిస్తాయా అంటే మనకు అవ్యయభావి సూచిస్తాయి. అయితే ఇది సదైవ్ ఉంది కదా, సదైవ్లో మనం సదా ప్లస్ ఏ అనేది మనం చేయవచ్చు. సో ఇది ఏమొస్తుందంటే ఇది మనకు వృద్ధి సంధి వస్తుంది. చాలామంది కూడా దీని గురించి నాకు కామెంట్ చేయడం అయితే జరిగింది, వృద్ధి సంధి సార్ అని చెప్పేసి. నేను మేబీ అక్కడ ప్రీవియస్ వీడియోలో ఈ వృద్ధి సంధి కరెక్ట్గా అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. కాకపోతే రాసేటప్పుడు నేను అక్కడ అయాది సంధి అని రాస్తుంటాను. అలా ఎలా ఉంటే కన్నా దాన్ని మీరు మన్నించగలరు. సో ఇక్కడ నేను మిస్టేక్స్ కరెక్ట్ చేసి మీకు చెప్తున్నాను. సదైవ్ అంటే ఇది వృద్ధి సంధి కింద వస్తుంది. ఎందుకంటే దాంట్లో మనకు ఏం కనిపిస్తాయి అంటే ఐ అయినా కనిపిస్తాయి, ఔ అయినా కనిపిస్తాయండి. మనకు ఈ ఐ ఔలు కనిపించినట్లయితే మనకు అదేమైపోతుందంటే ఆటోమేటిక్గా వృద్ధి సంధి కిందకి వస్తాయి. సో మన యొక్క ఆప్షన్ చూసుకున్నట్లయితే సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ చూడండి, 7th వన్, నిమ్నలిఖిత్ మే సే వ్యంజన్ సంధి కా శబ్ద చునియే. వ్యంజన్ సంధి అంటే చాలామంది అడిగారు, ఇది వ్యంజన్ అంటే ఏందని చెప్పేసి. వ్యంజన్ ఏంటంటే కాన్సోనెంట్ హల్లు అండి. తెలుగులో చెప్పినట్లయితే మనం హల్లులు అంటాం కదా, హల్లులు. సో మరి వ్యంజన్ సంధిని కానిటువంటి ఒక శబ్దాన్ని క్వశ్చన్ చూడండి, ఇక్కడ నిమ్నలిఖిత్ మే సే వ్యంజన్ సంధి కా శబ్ద చునియే. వ్యంజన్ సంధికి సంబంధించిన ఒక ఉదాహరణ అయితే చూడండి అని చెప్పేసి అంటారు. మిగతా అన్ని కూడా ఒకటే ఏదైతే ఉందో ఆ పదం మనకు వ్యంజన్ సంధికి సంబంధించి ఉదాహరణ. సో ఇక్కడ ఫస్ట్ చూసుకున్నట్లయితే దిగ్గజ్, దిక్ ప్లస్ గజ్. మనం ఒక్కొక్కటిగా తీసుకున్నట్లయితే దీనికి చూసుకున్నట్లయితే దిక్ ప్లస్ గజ్, దిక్కు ప్లస్ గజ్. సెకండ్ వచ్చేసి విద్య ప్లస్ ఆలయ్, విద్య ప్లస్ ఆలయ్. దీంట్లో చూడాలి వ్యంజన్ అంటే కాన్సోనెంట్స్ అంటే మనకి కింద చూడండి, ఇటు ఫస్ట్లో మనకు కనిపిస్తుంది ది క ప్లస్ గజ్. నెక్స్ట్ థర్డ్లో చూసుకున్నట్లయితే మహా ప్లస్ ఇంద్ర, మహేంద్ర ఇక్కడ లేదు. సో నెక్స్ట్ నమస్కార్, నమ ప్లస్ కార్ దీంట్లో లేదు, నమ ప్లస్ కార్. సో ఏదైతే మనకు ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకి ఇది ఒక్కటే దీంట్లో మాత్రమే వ్యంజన్ కనిపిస్తుంది. ఇది ఒకటి మనకు రైట్. మళ్ళీ చాలామంది ఇక్కడ డౌట్ రావచ్చు, మహా ప్లస్ ఈంద్ర అని వచ్చిందంటే. సో ఈ హాలో ఏముందంటే మనకు ఆ ఉంది, ఆ ప్లస్ ఈంద్ర. కానీ ఇక్కడ మీరు చూడండి పైన దాంట్లో కా, కింద హలంత్, దిక్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా ఇలాంటివి మనం చేయొచ్చు. ఇప్పుడు దిగంత్ అనేది ఉంది, ఒక వర్డ్ ఉంది, దానికి ఎలా విడదీయాలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిగంత్ దానికి మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏతు నిమ్నలిఖిత్ మే సే జలజ్ కా పర్యాయవాచి హై. ఇంతకుముందు చెప్పుకున్నాం జలజ్ అంటే ఏమని చెప్పుకున్నాం మనం,
తామర పువ్వు అని చెప్పుకున్నాం. సో ఇక్కడ చూడండి మరి ఏమొస్తుంది, పీయూష, మయంక, పంకజ, ప్రభాకర. సో ఒక్కో వాటికి మనం అర్థం తెలుసుకున్నట్లయితే పీయూష్ అంటే అమృతము, అమృతము. సెకండ్ చూసుకున్నట్లయితే మనకు మయంక్ అంటే చంద్రుడు, చంద్రుడు. పంకజ్ అంటే అదే తామర పువ్వు, తామర పువ్వుకి ఇంకొక పేరు పంకజ్. సో మరి ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫోర్త్ చూడండి, ప్రభాకరుడు అంటే సూర్యుడు. మరి దీంట్లో ఆప్షన్ ఏందో మీరే చెప్పండి, కామెంట్ చేయండి. సో ఇక మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ వచ్చేసి సి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఏదానికి, జలజ్, జలజ్ అంటే పంకజ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 9th నిమ్నలిఖిత్ में से द्विगु समास का शब्द है, शब्द है, शब्द है. సారీ అండి, ఈరోజు చాలా అంటే మిస్టేక్స్ అయితే కొంచెం స్పీడ్ టైపింగ్లో కొంచెం అటు ఇటు అయ్యే మిస్టేక్స్ మీకు నేను ఇక్కడ కరెక్ట్గానే రాస్తున్నాను. సో ఈ ఒక్కసారికి నాకు ఎక్స్క్యూజ్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ చూడండి, రాజ్పుత్రియ, రసోయి ఘర, త్రిభుజ, భాయి బెహన. సో ఒక్కొక్కటి చూసుకున్నట్లయితే మనకు ఇది చూసుకున్నట్లయితే ఏమొస్తుంది, రాజా కా పుత్రి అని వస్తుంది, రాజా కా పుత్రి. నెక్స్ట్ చూడండి, రసోయి ఘర్, రసోయి కేలియే ఘర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోండి మీకు, అందుకని ఇలాంటివి నేను తీసుకొస్తున్నాను. రసోయి కేలియే ఘర్. ఇది చూడండి, కేలియే అని ఉంది, కా అని ఉంది, ఇవన్నీ హిందీలో మనకు కారక్ అని వస్తాయి, కారక్ అని వస్తాయి. సో దాని కింద వచ్చినటువంటి ప్రతి ఒక్క దాని కూడా ఏమవుతుంది, మనకు తత్పురుషులో వస్తాయండి, తత్పురుష్ సమాసంలో వస్తాయి ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే త్రిభుజు, 3 భుజాలు, త్రిభుజాలు, ట్రయాంగిల్ అంటాం కదా, సో త్రిభుజము గుర్తుపెట్టుకోండి, మనకు త్రిభుజము, త్రిభుజము. బాయి బెహెన్, త్రిభుజము అంటే మనకు దీంట్లో నెంబర్ కనిపిస్తుంది, 3 భుజాలు, త్రిభుజములు కలిగినటువంటి దీంట్లో ట్రయాంగిల్ ఉంటుంది. బాయి బెహెన్, అన్నదమ్ములు, అమ్మ నాన్న, ఇవన్నీ తల్లిదండ్రులు, ఇవన్నీ మనకు దేని కింద వస్తాయి, ద్వంద్వ సమాస్ కింద వస్తాయి, అవును కదా. సో ఇది మనకి మరి మీ ఆన్సర్ ఇప్పుడు చెప్పండి ఏందై ఉంటుందో. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను చెప్పేది ఆన్సర్ ఏంటంటే త్రిభుజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్, నిమ్నలిఖిత్ में से वर्तनी से अशुद्ध है. ఈ కింది వాణిలో స్పెల్లింగ్ పరంగా అశుద్ధంగా ఉంది, రాంగ్గా ఉంది. వర్తని అంటే స్పెల్లింగ్, అశుద్ధ అంటే రాంగ్, అశుద్ధ అంటే రాంగ్. మరి ఇక్కడ చూడండి, ఉన్నతియ, ఆశ్చర్య, స్కూల, హర్ష. సో ఇక్కడ మీరు దీంట్లో చూసుకున్నట్లయితే ఈ స్కూల్ అనేటువంటిది మనకు కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే చాలామంది ఈ స్కూల్ అంటారు, స్కూల్ అని చెప్పాలి. ఉచ్చారణ చూసుకున్నట్లయితే మనకు స్కూల్, సో స్పెల్లింగ్ కూడా అప్పుడు స్కూల్ కరెక్ట్ రాస్తాం, ఈ స్కూల్ అనేది రాంగ్. ఉన్నతి, ఆశ్చర్య, ఈ హర్ష్ 3 కూడా రైట్గా ఉన్నాయి, స్పెల్లింగ్ కరెక్ట్గా ఉన్నాయి. సో ఈ ఒక స్కూల్ అనేటువంటిది రాంగ్ ఉంది. సో ఇదండి ఈరోజు మనం కొన్ని క్వశ్చన్స్ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ చూడండి, ఫైనల్ ప్రాక్టీస్ సెట్స్ అని చెప్పేసి వస్తున్నాయి కదా మీకు, 1 to ఇప్పుడు 7th కూడా వస్తుంది. సో ఇవన్నిట్లో కూడా 10 తీసుకొస్తున్నాయి. ఎందుకు అంటే మనకు ఎగ్జామ్లో 10 క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఇలాగే. కాకపోతే ఇక్కడ నేను ప్యాసేజ్ తీసుకొని రావడం లేదు, 3 క్వశ్చన్స్ అయితే ప్యాసేజ్ నుంచి అడుగుతున్నారండి, ప్యాసేజ్ నుంచి చాలా చాలా ఈజీగా అడుగుతున్నారు. సో నేను ఒకటి ఎనాలైజ్ కూడా చేశాను, ఎనాలిసిస్ కూడా తీసుకొని రావడం జరిగింది. 17th రోజున హిందీ, జనరల్ హిందీ ఏదైతే అడిగారు క్వశ్చన్స్, దానికి సంబంధించి నేను ఎనాలిసిస్ చేశాను. ఇంకా ఎవరైతే ఆ వీడియో చూడలేదు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, అలాగే ఇక్కడ ఐ బటన్లో కూడా పైన ఇస్తాను మీకు లింక్, అక్కడ కూడా అయితే మీరు అది చూసేయండి. సో అప్పుడు మీకు ఎన్నో వస్తాయి, ఎవరైనా రాస్తుంటే కూడా అక్కడ నుంచి మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ప్యాసేజ్ సింపుల్ అడుగుతున్నారండి, మనకు 3 క్వశ్చన్స్ అక్కడ నుంచి వస్తున్నాయి. ఈ 3 క్వశ్చన్స్ అక్కడ నుంచి ఈజీగా మనకు ప్యాసేజ్లోనే ఆన్సర్ దొరికిపోతుంది. మరి మన సొంతంగా ఏమైతే రాయాల్సిన అవసరం లేదు, ఈజీగానే ఉంటుంది. సో ఎవరు కూడా టెన్షన్ పడకండి మీకు రాదని చెప్పేసి. మీరు నా యొక్క ప్లేలిస్ట్ ఏదైతే ఉందో EMRS 2023 జనరల్ హిందీ అని చెప్పేసి అది చూసి, అలాగే మ్యారథాన్ చూసినట్టయితే కనుక మీకు చాలా వరకు మీ యొక్క భయం అనేది పోతుంది. ఎందుకంటే మనం తెలుగులోనే చెప్తున్నాం. సో ఇప్పటివరకు ఇంకా ఎవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేయండి, అలాగే వీడియో షేర్ చేయండి. చాలా మంది అడుగుతున్నారు, అన్న ఇలాంటి క్లాసులు తీసుకోండి సార్, ఇలాంటి క్లాసులు ఇంకా చేయండి అని చెప్పేసి. సో మీరు ఒక లైక్ చేయాలి, వీడియో చూసేసి వెళ్ళిపోతున్నారు, లైక్ చేస్తేనే కదా చాలా మందికి తెలుస్తుంది. అవి రీచ్ అయినట్లయితే చాలా మంది రెస్పాన్స్ వచ్చినప్పుడు నాకు కూడా తెలుస్తుంది, ఓకే రిక్వెస్ట్ ఉంది, చాలా మంది అడుగుతున్నారు, చేయాలని ఒక ఉత్సాహము, ఎంకరేజ్మెంట్ వస్తుంది. లైక్ చేయకుంటే ఎలా తెలుస్తుంది మీకు అవసరమా లేదా అనేది. సో చాలా మంది కూడా చూసి వెళ్ళిపోతున్నారు. అది ఇంకా డౌట్స్ కూడా కామెంట్స్ ఏమైనా కింద కామెంట్ చేయండి, అలాగే చాలా మంది కూడా షేర్ చేయండి. షేర్ చేసినప్పుడే కదా రీచ్ అనేది చాలా మందికి తెలుస్తుంది, ఓకే క్లాసులు జరుగుతున్నాయి, తెలుగులో కూడా హిందీ నీకు చెప్తున్నారు, సో దీని గురించి మనకు కూడా హెల్ప్ అవ్వచ్చు అని చెప్పేసి వాళ్ళ యొక్క ఒపీనియన్ అనేది షేర్ చేసుకుంటారు. అలాగే చాలా మంది రిక్వెస్ట్ చేస్తారు, కొన్ని ఈ క్లాసులో ఇంకా చేయండి అని చెప్పేసి, దాని మేరకు నేను చేస్తున్నాను. ఇక చూసుకున్నట్లయితే అశుద్ధ అంటే రాంగ్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక ఇలాంటివి చాలా మీరు ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కన్నా సింబల్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసి ఇటువంటి యూస్ఫుల్ క్లాసెస్ మీకు చాలా యూజ్ అవుతాయి. సో మీ యూజ్ అయితే నాకు హ్యాపీ అండి, ఏదో నాకు తోచినంత సహాయంగా నేను మీకు అందిస్తున్నాను. చాలామంది రిక్వెస్ట్ మేరకు అయితే నేను లాస్ట్ మూమెంట్లో స్టార్ట్ చేయడం జరిగింది. చాలామంది అడుగుతున్నారు ఏంటంటే మీరు ముందే అక్కడ ఇంకా చేయలేదండి, ముందే చేస్తే ఇంకా బాగుండేది, చాలా బాగా అర్థమయ్యేదని చెప్పేసి అంటున్నారు. అయినా పర్లేదండి, ఇక్కడ ఏంటంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అంటాం కదా. సో ఏదో
ఏమీ లేకున్న దాంట్లో ఏదో కొంత వచ్చినా కూడా అది మనకు హెల్ప్ఫుల్లే కాబట్టి మీకు ఒక లైక్ అయితే చేయండి. అలాగే చివరిగా నేను చెప్పేది ఏంటంటే మన యొక్క ట్యాగ్ లైన్ ఏదైతే ఉందండి, మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అని చెప్పేసి. సో మనం ఈ ఎదుర్కొనే సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని చూసి భయపడి పారిపోకుండా దానిని మనం ఎదుర్కొని నిలబడినట్లయితే ఏదో ఒక రోజున తప్పకుండా మనం విజయాన్ని సాధిస్తాము. చివరిగా నేను చెప్పేది ఏంటంటే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం మరొక వీడియోలో. అందాక ధన్యవాదాలు. జై హింద్.